ఆస్తుల కోసమే తాను పోరాటం చేస్తున్నారని దువ్వాడ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు వాణి. అందరం కలిసి ఉందామని నేను అంటుంటే దువ్వాడ మాత్రం రాంగ్ థింకింగ్ లో ఉన్నారని చెప్పారు. వాణి లాయర్ చెప్పినట్టు రోజుకో విధంగా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు దువ్వాడ. ఒకవైపు కోర్టులో కేసులు వేస్తూ మరోవైపు కలిసి ఉండాలి అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఆస్తుల కోసం అడగండి. నేనైతే ఆస్తులు ముందు నుండి మీరు నా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటున్నారో లేదో నాకు తెలియదు. ఆయన ఒక రాంగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆవిడ ఆస్తులు అడుగుతుంది, ఆవిడ రాజకీయం కోసం ఇవన్నీ. నేను రాజకీయ కుటుంబం నుండి వచ్చాను కాబట్టి నాకు ఆ కోరికే లేదు. ఆయనకు ముందు రాజకీయంగా నేను వచ్చాను, నాకే కావాలంటే ఆయన ముందుకు రారు. ఇది వెరీ క్లియర్. రాజకీయం కోసం కూడా కాదనేది ఆయనకు తెలుసు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆస్తులు నా పేరు రాయొద్దనే అంటున్నాను. నా పేరు అలాగా కాదు, ఈవెన్ పిల్లల పేరు కూడా రాయొద్దనే అంటున్నాను. ఇది ఖచ్చితంగా అందరూ అబ్జర్వ్. ఆస్తుల పిల్లల పేరు రాయొద్దు అంటున్నాను. రాజకీయం కోసం కూడా నేను ఏది అడగడం లేదు. కేవలం ఈ ఇంట్లో అందరం కలిసి ఉంటాము అంటున్నాను. పోన్ నేను పక్కన పెట్టండి, పిల్లలు ఉంటారు అని చెప్తున్నాను. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. నేనుంటానన్నే చంపేస్తానంట, పిల్లలు ఉంటారనే చంపేస్తారంట. అంటే మరి దానికి ఏం చెప్తాం మనం? అట్లాంటి మాటలు, మాకు సంబంధం లేని మాటలు, మాకు పూర్తిగా విరుద్ధమైన మాట్లాడుతుంటే దానికి మనం ఏం చెప్పలేం. కేవలం ఇదంతా ఒక రాంగ్ థింకింగ్తో ఆయన ఉన్నారు. స్వరం మార్చి మాట్లాడుతుందని చెప్పాను. కారణం ఏంటంటే వాళ్ళ లాయర్ చెప్పాడంట, మీరు గడికి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఫస్ట్ రోజు వచ్చి పిల్లలు వస్తే నాన్న తలుపు తీయలేదు, పిల్లలే అక్కడికి వెళ్ళారు తప్ప నాకు సంబంధం లేదన్నారు. రెండో రోజు మీరు వచ్చి గుణపాలతో పొడి చేసి ఇంటి మీద దాడి చేశారు. మూడో రోజు వచ్చి టెక్కలు విడిచిపెట్టేయాలి, మూడో రోజు అన్నారు. నాలుగో రోజు ఎమ్మెల్సీ రాజీనామా చేయాలని అన్నారు. 7-8 రోజులైనప్పటికీ ఈ ఇల్లే నాకు కావాలి అని అంటున్నారు. ఇలాంటివి మీరు మాట్లాడితే ఆస్తుల గొడవల కింద పోర్ట్రేట్ అవుతుంది బయట. మీరు ఇమోషనల్గా వచ్చి ఆస్తుల కోసమే ఈరోజు వచ్చారు, ఇమోషనల్గా రాలేదన్నది ప్రజలు అనుకుంటున్నారు, తిడుతున్నారు మీకు అందరూ. కాబట్టి దయచేసి ఆ మాట మార్చి ఆయనే కావాలి అని మీరు ఒక కొత్తగా మాట్లాడండి అని చెప్పాడంట. లాయర్ చెప్పినట్టు ఒకవైపు పిటిషన్లు వేస్తూ మరోవైపు ఈ రకంగా మాట్లాడటం ప్రారంభించారు.